హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే వచ్చేసి నేను టమాటా రైస్ చేస్తున్నాను. టమాటా రైస్ అన్న అనొచ్చు, లేకపోతే బాత్ అన్న అనవచ్చు. టమాటా బాత్ అని నా స్టైల్ ఎలా చేస్తానో చూడండి. నాకు మా మమ్మీ నేర్పించారు. మా అమ్మ చెప్పాను కదా, చాలా బాగా చేస్తారు వంటలని. నాకు ఈ టమాటా రైస్ మా అమ్మనే నేర్పించింది ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఆయిల్లో వేసాను, కరివేపాకు, పచ్చిమిర్చి వేసానండి. ముందుగా ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఒక 5 టమాటాస్ కుక్కర్లో కట్ చేసి ఒక 3 విజిల్స్ అలా పెట్టి మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలండి. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టే ముందు అల్లము, వెల్లుల్లి 2 మిక్సీ పట్టాలి. పట్టిన తర్వాత నెక్స్ట్ ఈ ప్యూరీ లాగా, పేస్ట్ లాగా చేయాలండి. టమాటాలు వేసి మిక్సీ బాగా పట్టి అది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్ వేసాను. ఆయిల్లో చెక్క, లవంగాలు కూడా వేసాను ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. అలానే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. నెక్స్ట్ మిక్సీ పట్టింటాం కదా టమాటా ప్యూరీ, అంతా పేస్ట్ వేయాలండి. చూడండి, ఆ మిక్సీ పట్టినవన్నీ వేయాలి. వేసిన తర్వాత కారం, ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. మనకి ఎంత అవసరమవుతుందో అంత. నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, మంచిగా ఆయిల్లో ఒక 5 మినిట్స్ సిమ్లోనే ఉడికించాలండి. ఆల్రెడీ బాయిల్ చేసి మిక్సీ పట్టాం కదా, అయినా ఆయిల్లో కొద్దిగా అట్లా ఉడకాలండి. ఒక 5 మినిట్స్ అలా సిమ్లోనే ప్లేట్ వేసి మూత వేసి ఉడికించాలి. ఒక 5 మినిట్స్ అంతేనండి. 2 మినిట్స్ అని చెప్తున్నాను. ఒక 5 మినిట్స్ అలా ఉడికించాలి. మంచిగా ఉడికిన తర్వాత మనము వాటర్ ఉంటాయి కదా, కుక్కర్కి వేసింటాం కదా, ఆ వాటరు, టమాటా ఉడికిన వాటర్ ఉంటాయి కదా, అవి మనకి ఎంత సరిపోతే ఒక గిన్నె, నేను ఆ గిన్నెతో 3 గ్లాసులు వేసానండి. ఆ గిన్నెకి ఒక గిన్నెకి వాటర్ బాగా వేడైన తర్వాత నీళ్ళు మరుగుతున్నప్పుడే రైస్ నానబెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, అంతా బియ్యం వేసుకోవాలి. వేసుకొని కొంతసేపు కలిపి ఒక ప్లేట్ వేసి వదిలేయాలి ఫ్రెండ్స్. అంతే, టమాటా రైస్ రెడీ అవుతుంది. మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కడుతున్నాను. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఈ వంట మా అమ్మ నేర్పించింది. ప్రతి ఒక్కటి మా అమ్మే నేర్పించింది. నేను కూడా అలానే ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా నేను పల్లి చట్నీ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలానే పెరుగు కూడా మా హస్బెండ్కి కట్టించాను, కర్డ్.
చట్నీ కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా రైస్ విత్ చట్నీ. అంతే ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ ఇచ్చి లైక్ ఇవ్వండి. లాస్ట్ ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ యువర్ సపోర్టింగ్. బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. అలానే మా హస్బెండ్కి పెరుగు వేశాను. మా హస్బెండ్కి టమాటా రైస్లోకి పెరుగు బాగా ఇష్టం, అందుకే వేసానండి. ఆఫ్టర్నూన్ లంచ్కి పెరుగు తింటే మంచిది కదా. నేను కూడా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాను చూడండి. చాలా బాగా వచ్చింది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ యువర్ సపోర్టింగ్. ఇలానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.